ఈ వీడియో చూస్తున్న అందరికీ నా నమస్కారాలు. హాయ్ ఫ్రెండ్స్, నేను మీ మహేష్ అండ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఎస్ఎస్ శాస్త్రాలజీ. మనం ప్రీవియస్ వీడియోలో రాహుగ్రహం చతుర్థ భావంలో ఉంటే ఏ ఫలితాలు ఇస్తాడు అనే విషయాన్ని చూసాము. ఇప్పుడు ఈ వీడియోలో మనం ఈ కుజగ్రహం ఏకాదశ స్థానంలో ఉంటే ఆ వచ్చే ఫలితాలు అనేవి ఎలా ఉంటాయి అనే విషయాన్ని మనం డిస్కస్ చేద్దాం. ముందుగా ఈ 11వ స్థానం అనేది ఒక ఉపచయ స్థానం. ఇటువంటి ఉపచయ స్థానాల్లో ఇలా సహజంగా పాపత్వం పొందిన గ్రహాలు అనేవి బాగానే యోగిస్తారు కాబట్టి బేసికల్ గా ఈ కాంబినేషన్ అనేది పాజిటివ్ కాంబినేషన్ గా మనం చెప్పొచ్చు. అందులోనూ ముఖ్యంగా ఈ కుజగ్రహం గురుపాద లగ్నాల వారికి శుభగ్రహం అవుతాడు కాబట్టి సో ఖచ్చితంగా ఈ ప్లేస్మెంట్ అనేది గురుపాద లగ్నాల వారికి ఎక్కువ శాతం పాజిటివ్ గా పనిచేసే అవకాశం అనేది ఉంటుందన్నమాట. ముందుగా మనం ఈ ప్లేస్మెంట్ వల్ల వచ్చే పాజిటివ్ ఫలితాలు చూసిన తర్వాత నెగిటివ్ రిజల్ట్స్ మనం చూద్దాము. ఈ గ్రహం ఎటువంటి ఎఫ్లిక్షన్ కి గురి కాకుండా అండ్ అలాగే మీ లగ్నానికి ఎటువంటి పాపగ్రహాలతో కలవకుండా ఈ ఏకాదశ స్థానంలో కనుక ప్లేస్ కనుక ఉన్నట్లయితే అప్పుడు ఈ పర్సన్స్ అనేవాళ్ళు హైలీ డిటర్మైన్డ్ అండ్ స్ట్రాంగ్ విల్ పవర్ కలిగిన పర్సన్స్ గా ఉంటారు. 11వ స్థానం అనేది కోరికల్ని, అచీవ్మెంట్స్ ని, డిజైర్స్ ని ఇండికేట్ చేస్తుంది కాబట్టి ఈ కుజగ్రహం యొక్క పాజిటివ్ ఎనర్జీ వల్ల ఈ పర్సన్స్ అనేవాళ్ళు వాళ్ళు నిర్దేశించుకున్న లక్ష్యాలు అనేవి సంపూర్ణం కావడానికి నిరంతరం బాగా కష్టపడుతూ వాటిని తొందరగా సాధించాలి అనే ఒక బర్నింగ్ డిజైర్ ని కలిగి ఉంటారని మనం చెప్పొచ్చు అన్నమాట. వీళ్ళకి మనం అందరికన్నా తొందరగా ఫైనాన్షియల్ గా అండ్ అలాగే లైఫ్ లో తొందరగా సెటిల్ అవ్వాలని ఒక విపరీతమైన కోరిక అనేది కలిగి ఉంటుంది. ఆ కోరికకి తగినట్టుగానే వీళ్ళు పనిచేయడం అనేది జరుగుతుంది. ఇంకా ఈ 11వ స్థానం అనేది సోషల్ సర్కిల్ ని, ఫ్రెండ్స్ ని, మన ఎల్డర్ సిబ్లింగ్స్ అయినా అన్నయ్య అవ్వచ్చు లేకపోతే అక్క అవ్వచ్చు వాళ్ళని ఇండికేట్ చేస్తుంది కాబట్టి ఈ కుజగ్రహం పాజిటివ్ ఎనర్జీ వల్ల ఈ పర్సన్స్ అనే వాళ్ళు ఎక్కువగా ఫ్రెండ్షిప్ కి, సోషల్ లైఫ్ కి బాగా వాల్యూ ఇస్తారన్నమాట. అంటే వీళ్ళు ఒక రకంగా వాళ్ళ స్నేహితుల కోసం ఎంతటి సాహసమైన పని అయినా చేయగలరు అండ్ అలాగే ఎంత దూరమైన వెళ్ళగలరు. ఇదే విధంగా సోషల్ లైఫ్ లో కూడా వీళ్ళ దగ్గరికి ఎవరైనా వచ్చి హెల్ప్ చేయమని అడిగితే వీళ్ళు ఖచ్చితంగా వాళ్ళకి హెల్ప్ చేసే స్వభావం అనేది కలిగి ఉంటారు అనమాట. ఇదే విధంగా ఒకవేళ ఆ 11వ స్థానాధిపతి కూడా ఎటువంటి ఎఫెక్షన్ కి గురి కాకుండా పాజిటివ్ గా ప్లేస్ అయి ఉంటే ఈ పర్సన్స్ అనే వాళ్ళకి వాళ్ళ ఎల్డర్ సిబ్లింగ్స్ నుంచి కానీ లేకపోతే ఫ్రెండ్స్ నుంచి కానీ మంచి సపోర్ట్ అనేది ఉంటుందన్నమాట. ఈ విధమైన పాజిటివ్ ప్లేస్మెంట్ అనేది ఉండడం వల్ల ఈ పర్సన్స్ అనే వాళ్ళకి ఈ కుజగ్రహం యొక్క మహర్దశలు కానీ లేకపోతే అంతర్దశలు కానీ వచ్చినప్పుడు ఏదైనా సడన్ గా ఫైనాన్షియల్ గెయిన్స్ అనేవి రావడం వచ్చు, లేకపోతే ఒక మంచి సక్సెస్ ని పర్సన్స్ అనే వాళ్ళు అచీవ్ చేయడం వచ్చు, మంచి నేమ్ అండ్ ఫేమ్ అనేది రావడం వచ్చు. ఇటువంటి పాజిటివ్ విషయాలు అనేవి జరుగుతాయి అన్నమాట. ఒకవేళ ఇదే కుజగ్రహం ఈ 11వ భావంలో నెగిటివ్ గా ఉంటూ ఏదైనా మీ లగ్నానికి పాపగ్రహాలతో కలవడం కానీ ఈ విధంగా ఎఫ్లిక్షన్ గురైతే ఆ 11వ స్థానం సంబంధించిన నెగిటివ్ గా రిజల్ట్స్ అనేవి ఇవ్వడం జరుగుతుంది. ఈ ప్లేస్మెంట్ కారణంగా ఈ పర్సన్స్ ఉండే గోల్స్ అండ్ డిజైర్స్ అనేవి మరీ ఎక్స్ట్రీమ్ లెవెల్కి వెళ్ళిపోయే అవకాశం ఉంటుంది. అంటే ఒక రకంగా ఎక్కువగా అత్యాసపడడం, సాధించలేని అండ్ అలాగే అర్హత లేని విషయాల కోసం అనవసరంగా వీళ్ళు హార్డ్ వర్క్ చేయడం, దానికోసం తపన పడడం, అవి సక్సెస్ కాకపోవడం వల్ల వీళ్ళు విపరీతమైన కోపానికి, ఆవేశానికి గురి కావడం. ఈ విధంగా కుజగ్రహం అక్కడ ఎఫ్లిక్షన్ గురై 11వ స్థానం ఉన్నాడు కాబట్టి ముందుగా ఆ 11వ స్థానానికి సంబంధించిన కారకత్వాన్ని ఆయన దెబ్బతీయడం జరుగుతుంది. కాబట్టి ఈ పర్సన్స్ అనే వాళ్ళకి వాళ్ళ ఎల్డర్ సిబ్లింగ్స్ రిలేషన్ అనేది సరిగ్గా ఉండకపోవడం, వాళ్ళ మధ్య ఈగో అండ్ డామినేషన్ అనేది ఉండడం, ఇదే విధంగా స్నేహితుల నుంచి కానీ లేకపోతే సోషల్ సర్కిల్ నుంచి కానీ ఈ పర్సన్స్ అనే వాళ్ళకి మంచి సపోర్ట్ అనేది రాకపోవచ్చు. వీళ్ళకున్న కోపం అండ్ అలాగే ఆవేశం వల్ల అందరూ వీళ్ళని దూరం పెట్టడం, ఇటువంటి ఫలితాలను అక్కడ కుజగ్రహం ఇస్తాడనమాట. ఒక్కోసారి ఈ ప్లేస్మెంట్ కారణంగా వీళ్ళు ఆలోచించుకున్న తొందరపడి తీసుకున్న నిర్ణయాలు అవ్వచ్చు, లేకపోతే వీళ్ళకున్న అత్యాస వల్ల కానీ ఆ వచ్చే లాభాలు కూడా అనవసరంగా దూరమైన అవకాశం అనేది ఉంటుందన్నమాట. నెక్స్ట్ మనం కుజగ్రహం యొక్క దృష్టి విషయానికి వచ్చినట్లయితే ఈ 11వ స్థానంలో కుజుడు ఆయన ఒక చతుర్థ దృష్టి అనేది అక్కడ ద్వితీయ స్థానం మీద ఉంది. ఈ ద్వితీయ స్థానం మనం కుటుంబ భావంగా, ధనస్థానంగా చెప్తూ ఉంటాం కాబట్టి ఒకవేళ ఆ 11వ భావంలో ఉన్న కుజుడు పాజిటివ్ ఉండి ఆయన యొక్క పాజిటివ్ 4th ఆస్పెక్ట్ అనేది మన 2వ స్థానం మీద కనుక్కున్నట్లయితే ఈ పర్సన్స్ అనే వాళ్ళకి ఫ్యామిలీ రిలేషన్స్ అనేవి చాలా స్ట్రాంగ్ గా ఉంటాయి అండ్ అలాగే ఫైనాన్షియల్ గా వీళ్ళకి ఎటువంటి లోడ్ అనేది ఉండదు అనమాట. ఎందుకంటే అక్కడ ఆల్రెడీ 11వ స్థానం అనేది ఫైనాన్షియల్ గెయిన్స్ ఇండికేట్ చేస్తుంది. ఇక ద్వితీయ స్థానాన్ని కూడా మనం ధనస్థానంగా తీసుకుంటాం కాబట్టి సో అక్కడ పాజిటివ్ ఉన్న కుజుడు 2 ఫైనాన్షియల్ హౌసెస్ ని ప్రభావితం చేస్తున్నాడు కాబట్టి సో ఈ పర్సన్స్ అనే వాళ్ళు ఖచ్చితంగా ఫైనాన్షియల్ గా స్ట్రాంగ్ గా ఉంటారనమాట. వీళ్ళకున్న స్నేహితుల నుంచి కానీ లేకపోతే సోషల్ సర్కిల్ నుంచి కానీ మంచి ఫైనాన్షియల్ గా కూడా ప్రాఫిట్స్ అనేవి ఎర్న్ చేయగలరు అనమాట. ఒకవేళ ఆ 11వ స్థానంలో ఉన్న కుదిరి ఏదైనా ఎఫ్లిక్షన్ గురవడం కానీ లేకపోతే బలహీనంగా ఉండి ఏదైనా పాపగ్రహాలతో కలిసినా అప్పుడు ఈ 2వ స్థానం సంబంధించిన నెగిటివ్ ఫలితాన్ని ఆయన ఇస్తాడు కాబట్టి సో ముందుగా ఆ కుటుంబ భావాన్ని ఆయన దెబ్బతీయడం జరుగుతుంది. ఈ పర్సన్స్ అనే వాళ్ళకి ఫ్యామిలీ రిలేషన్స్ అనేవి వీక్ గా ఉండొచ్చు, లేకపోతే ఫ్యామిలీలో ఏదైనా గొడవలు కానీ తగాదాలు అండ్ అలాగే ఇష్యూస్ అనేవి ఉంటాయి. ఇటు ఫైనాన్షియల్ గా కూడా ఈ పర్సన్స్ అనే వాళ్ళు ఆశించినంత ఫైనాన్షియల్ గా మనీ అనేది ఉండకపోవచ్చు. ఈ పర్సన్స్ అనే వాళ్ళు ఇండిపెండెంట్ గా ఆలోచించకుండా తీసుకున్న నిర్ణయాల వల్ల అనవసరంగా ఫైనాన్షియల్ గా కూడా నష్టాలు అనేవి వస్తాయి అన్నమాట.
ఇక ఈ కుజగ్రహం యొక్క సప్తమ దృష్టి అనేది అక్కడ పంచమ స్థానం మీద ఉంది. సో పంచమ స్థానం అనేది క్రియేటివిటీని, సంతానం గురించి, లవ్ అండ్ రొమాన్స్ గురించి ఇండికేట్ చేస్తుంది. కాబట్టి ఒకవేళ ఆ 11వ స్థానంలో కుజుడు పాజిటివ్గా ఉంటూ ఆయన యొక్క పాజిటివ్ 7th ఆస్పెక్ట్ అనేది ఈ పంచమ స్థానం మీద కనుక ఉన్నట్లయితే ఈ పర్సన్స్ అనేవాళ్ళు ముందుగా మంచి పేరెంట్స్ ఉంటూ వాళ్ళ పిల్లలకు సంబంధించిన ప్రతి విషయంలోనూ కేర్ తీసుకోవడం అండ్ అలాగే రెస్పాన్సిబిలిటీ తీసుకోవడం, ఈ విధంగా బాధ్యతగా ప్రవర్తిస్తారు. వీళ్ళకి ఏదైనా క్రియేటివ్ ఫీల్డ్స్ అయినా, మీడియా కానీ, ఆర్ట్స్ కానీ, మ్యూజిక్ కానీ అండ్ అలాగే స్పోర్ట్స్ లో కానీ ఇటువంటి విషయాల్లో మంచి టాలెంట్ అనేది ఉంటుంది. అండ్ అలాగే దాని ద్వారా కూడా వీళ్ళు ఫైనాన్షియల్ గా గెయిన్స్ ని, నేమ్ అండ్ ఫేమ్ ని అచీవ్ చేయగలరు అనమాట. ఈ 11th హౌస్ లో ఉన్న కుజుడు నెగిటివ్ ఉండి ఏదైనా ఎఫెక్షన్ గురై అప్పుడు ఆయన సప్తమ దృష్టి అనేది ఈ పంచమ స్థానం మీద కనుక ఉన్నట్లయితే ముందుగా పంచమ భావానికి సంబంధించిన కారకత్వాన్ని ఆయన దెబ్బతీస్తాడు. కాబట్టి ఈ పర్సన్స్ అనే వాళ్ళకి వాళ్ళ చిల్డ్రన్ తో రిలేషన్ అనేది సరిగ్గా ఉండకపోవడం వచ్చు. వీళ్ళు ఎక్కువగా వాళ్ళ పిల్లల పట్ల డామినేటివ్ గా ప్రవర్తించడం వల్ల వాళ్ళ పిల్లలకు వీళ్ళు అసలు నచ్చకపోవచ్చు. అండ్ అలాగే అక్కడ పంచమ స్థానం అనేది మనకున్న నాలెడ్జ్ ని కూడా ఇండికేట్ చేస్తుంది. కాబట్టి ఈ పర్సన్స్ అనేవాళ్ళు వాళ్ళు నేర్చుకోవాలనుకున్న ఏదైనా విషయంలో కానీ లేకపోతే సబ్జెక్ట్ లో కానీ వాళ్ళు దీన్ని కంప్లీట్ గా 100% మెచ్యూరిటీతో నేర్చుకోలేరు. పైగా వీళ్ళు నేర్చుకున్న విషయాన్ని అండ్ అలాగే వీళ్ళకి ఎంతవరకు తెలుసో అదే కరెక్ట్ అని చెప్పి వీళ్ళు ఆర్గ్యూ చేయడం అవచ్చు. పంచమ స్థానం కూడా ఇదే విధంగా ఎఫెక్షన్ గురయ్యి అందులో ఏదైనా బలంగా పాపగ్రహం ప్లేస్ అవడం కానీ లేకపోతే పంచమాధిపతి బలహీనంగా ఉండడం కానీ ఇలా కనుక ఉన్నట్లయితే ఈ పర్సన్స్ అనే వాళ్ళకి ఒక్కోసారి లవ్ ఫెయిల్యూర్ అవడం, ఇటువంటి ఫలితాలు కూడా ఉండే అవకాశం అనేది ఉంటుందన్నమాట. ఇక చివరగా ఈ 11వ స్థానంలో ఉన్న కుజగ్రహం యొక్క 8th ఆస్పెక్ట్ అనేది అక్కడ 6వ స్థానం మీద ఉంది. ఈ 6వ స్థానం మనం శత్రు, రోగ, రుణస్థానంగా తీసుకుంటాము. ఒకవేళ కుజగ్రహ ప్లేస్మెంట్ అనేది పాజిటివ్గా ఉండి ఆయన యొక్క బలమైన 8వ దృష్టి అనేది అక్కడ 6వ స్థానం మీద కనుక ఉన్నట్లయితే ఈ పర్సన్స్ అనే వాళ్ళకి అప్పుడు గొప్ప శత్రు విజయం కానీ లేకపోతే ఒక స్ట్రాంగ్ ఇమ్యూనిటీ పవర్ కానీ అక్కడ కుజగ్రహం ఇస్తాడనమాట. ఈ గ్రహం యొక్క పాజిటివ్ ఎనర్జీ అనేది అక్కడ ఆరోగ్య స్థానం మీద ఉండడం వల్ల ఈ పర్సన్స్ అనే వాళ్ళకి స్ట్రాంగ్ హెల్త్ అనేది ఉంటుంది. ఇంకా ఈ 6వ స్థానం అనేది మనం చేసే సర్వీస్ గురించి, కాంపిటీషన్ గురించి ఇండికేట్ చేస్తుంది. కాబట్టి ఈ విధంగా ఇప్పుడు ఈ కుజగ్రహం యొక్క ప్రభావం వల్ల ఈ పర్సన్స్ అనే వాళ్ళు సర్వీస్ మోటివేటెడ్ పర్సన్స్ గా ఉంటారు. ఏ రంగంలో అయినా ఎటువంటి స్ట్రాంగ్ కాంపిటీషన్ ఉన్నప్పటికీ దాన్ని తట్టుకుని ఎదురుగా నిలబడి విజయం సాధించే కెపాసిటీ అనేది వీళ్ళకు ఉంటుంది. అందుకనే వీళ్ళకున్న అపోనెంట్స్ అండ్ ఎనిమీస్ కూడా వీళ్ళు ఎదిరించే సాహసం అనేది చేయరన్నమాట. ఒకవేళ ఇదే గ్రహం ఆ 11వ భావంలో బలహీనపడి ఏదైనా ఎఫెక్షన్ గురై పాపగ్రహాలతో కలిసి అప్పుడు ఆయన ఒక బలమైన 8th ఆస్పెక్ట్ అనేది ఈ 6వ స్థానం మీద కనుక ఉన్నట్లయితే ఈ పర్సన్స్ అనే వాళ్ళకి అప్పుడు మెచ్యూరిటీ అండ్ పేషెన్స్ అనేది ఏమాత్రం ఉండదు. ప్రతి చిన్న విషయానికి వాళ్ళ సహనాన్ని కోల్పోయి ఎదుటి వారి మీద కోపంగా, దురుసుగా ప్రవర్తించే అవకాశం ఉంటుంది. దీని కారణంగా వీళ్ళు ఎటువంటి కాంపిటీషన్ వీళ్ళు అసలు ఫేస్ చేయలేరు. ఈ నెగిటివ్ ప్లేస్మెంట్ కారణంగా ఈ పర్సన్స్ అనే వాళ్ళకి మంచి బలమైన శత్రువులు అనే వాళ్ళు ఉంటారు. సో దాని కారణంగా వీళ్ళు వాళ్ళ వలన ఇబ్బంది పడాల్సి వస్తుంది అనమాట. ఇక ఆరోగ్య విషయానికి కనుక వచ్చినట్లయితే న్యాచురల్ గా ఈ కుజగ్రహం 8వ స్థానానికి ఆధిపత్యం వహిస్తాడు. కాబట్టి ఈ పర్సన్స్ అనే వాళ్ళకి సడన్ గా డిసీజెస్ అనేవి అటాక్ అయ్యే అవకాశం ఉంటుంది. ఒకవేళ అక్కడ 6వ స్థానంలో ఏదైనా పాపగ్రహాలు ఉంటూ 6th లార్డ్ కూడా వీక్ గా కనుక ఉన్నట్లయితే ఈ పర్సన్స్ అనే వాళ్ళకి శారీరకంగా కూడా మంచి హెల్త్ అనేది ఉండకపోవచ్చు అనమాట. చివరిగా మనం ఒక ఎగ్జాంపుల్ తీసుకుని ఈ టాపిక్ ని ఎండ్ చేద్దాం. నేను ఇక్కడ మేష లగ్నం తీసుకుని లగ్నాధిపతి అయిన కుజగ్రహాన్ని అక్కడ లాభస్థానంలో తీసుకోవడం జరిగింది. సహజంగా మేష లగ్నాన్ని కుజుడు శుభుడు కాబట్టి ఈ ప్లేస్మెంట్ అనేది పాజిటివ్ గా పనిచేస్తుందని మనం అనుకుంటాం. కానీ ఇక్కడ మేష లగ్నం అనేది చర లగ్నం అయింది కాబట్టి ఈ 11వ స్థానం ఏమవుతుందంటే బాధక స్థానం అవడం జరుగుతుంది. ఇక స్థానబలం విషయానికి వచ్చినట్లయితే అది కుంభరాశి అయింది కాబట్టి సో ఆటోమేటికల్ గా అక్కడ కుజగ్రహానికి స్థానబలంలో కూడా బలహీనంగా ఉన్నాడు అనమాట. ఈ విధంగా ఇప్పుడు లగ్నాధిపతి వెళ్ళి అక్కడ బాధక స్థానంలో ఉంటూ బలహీనంగా ఉండడం వల్ల ఈ పర్సన్స్ అనే వాళ్ళకి కుజగ్రహం అనుకున్నంత పాజిటివ్ గా పని చేయలేకపోవచ్చు. బాధక స్థానంలో ఉన్న గ్రహాలు మనని బాధ పెట్టిన తర్వాతే రిజల్ట్ అనేది ఇవ్వడం జరుగుతుంది. కాబట్టి సో ఇదే విధంగా ఇప్పుడు ఈ లగ్నాధిపతి అయిన కుజగ్రహం కూడా మనల్ని శారీరకంగా అలాగే మానసికంగా విపరీతంగా కష్టపెట్టిన తర్వాత మాత్రమే మనకి సక్సెస్ అనేది ఉండడం జరుగుతుంది అనమాట. ఈ విధంగా బలహీనంగా ఉన్న కుజగ్రహాన్ని కొద్దిగా బలం పెరిగి పాజిటివ్ గా పనిచేయాలంటే ఈ మేష లగ్నానికి శుభగ్రహాలైన గురు, రవి గ్రహాల యొక్క ప్రభావం అనేది ఈ కుజగ్రహం మీద కనుక ఉన్నట్లయితే అప్పుడు ఈ కుజగ్రహం పాజిటివ్ గా పనిచేస్తాడు. అక్కడ ఎలాగో స్థాన బలాన్ని కోల్పోవడం జరిగింది కాబట్టి కనీసం డిగ్రీల విషయంలో అయినా తక్కువ డిగ్రీలో కనుక ఈ గ్రహం ఉన్నట్లయితే అప్పుడు ఈ కుజగ్రహానికి కొద్దిగా బలం పెరిగే అవకాశం అనేది ఉంటుందన్నమాట. ఏది ఏమైనా ఎంతటి బాధక స్థానం అయినప్పటికీ ఆయన అక్కడ స్వయంగా లగ్నాధిపతి అయ్యాడు కాబట్టి ఆయన ఆ 11వ స్థానంలో ఎటువంటి ఎఫెక్షన్ కి గురి కాకుండా ఈ లగ్నానికి పాపగ్రహాలతో ఆయన కలవకుండా ఉన్నట్లయితే ఆ వచ్చే రిజల్ట్ అనేది మనని ఇబ్బంది పెట్టిన తర్వాతైనా ఖచ్చితంగా వస్తుందని మనం చెప్పొచ్చు. ఒకవేళ అలా కాకుండా ఈ మేష లగ్నానికి పాపగ్రహాలైన శని, రాహుల యొక్క ప్రభావం అనేది ఈ కుజగ్రహం మీద కనుక ఉన్నట్లయితే అప్పుడు ఈ కుజగ్రహం ఎఫెక్షన్ గురై కంప్లీట్ గా నెగిటివ్ గా పనిచేయడం అనేది జరుగుతుంది.
దాని కారణంగా వీళ్ళు కోపానికి, ఆవేశానికి మన లైఫ్లో మనం ఏమీ సాధించలేకపోతున్నాము అని ఒక డిప్రెషన్కి గురయ్యే అవకాశం అనేది ఉంటుందన్నమాట. చివరిగా నక్షత్రాల విషయానికి వచ్చినట్లయితే ఇది కుంభరాశి అయింది కాబట్టి ఇక్కడ ధనిష్ట నక్షత్రం, శతభిష నక్షత్రం అండ్ అలాగే పూర్వభాద్ర నక్షత్రాలు అనేవి ఉంటాయి. సో ధనిష్ట నక్షత్రం అనేది స్వయంగా కుజ నక్షత్రం, శతభిష అనేది రాహు నక్షత్రం, పూర్వభాద్ర అనేది గురు నక్షత్రం కాబట్టి సో ఇక్కడ కుజగ్రహం ధనిష్ట నక్షత్రంలో ఉంటే మాత్రం అది చాలా పాజిటివ్ విషయంగా మనం చెప్పొచ్చు అనమాట. సో దాని కారణంగా అప్పుడు ఏమవుతుందంటే ఆయనకి స్వనక్షత్ర స్థితి కారణంగా కొద్దిగా బలం పెరిగైనా పాజిటివ్గా పనిచేయడానికి జరుగుతుంది. ఇక్కడ గురుగ్రహానికి వేధిపత్యం వచ్చినప్పటికీ భాగ్యాధిపత్యం రావడం వల్ల ఆయన శుభగ్రహం అయ్యాడు కాబట్టి పూర్వభాద్ర నక్షత్రంలో ఉన్నా కూడా చాలా వరకు పర్వాలేదు. అంతేకాని రాహు నక్షత్రం అయినా శతభిష నక్షత్రంలో కనుకున్నట్లయితే ఒక రకంగా కుజగ్రహం అక్కడ ఎఫ్లిక్షన్ గురైనట్లే మనం చెప్పొచ్చు. దీని కారణంగా ఆ కుజగ్రహం ఎక్కువగా పాజిటివ్గా మనకు పనిచేయలేడు అనమాట. నేను ఇక్కడ కొన్ని కండిషన్స్ని ఎజ్యూమ్ చేసుకుని మాత్రమే ఈ ఎగ్జాంపుల్లో ఫలితాన్ని చెప్పడం జరిగింది. సో మనకు ఫలితాలు అనేవి ఫైనలైజ్గా ఉండాలంటే మిగిలిన గ్రహాల ప్లేస్మెంట్ అనేది ఎలా ఉంది, ఈ 11వ స్థానాన్ని ఇంకా ఏమైనా గ్రహాలు ప్రభావితం చేస్తున్నాయా, ఈ లగ్నానికి యువకారకులైన గురు రవి గ్రహాలకు బలం అనేది ఎంత మాత్రం ఉంది, ఇంకా ఈ కుజగ్రహం ఎన్ని డిగ్రీలకు ఉన్నాడు, నవాంశలు ఎలా ఉన్నాడు అండ్ అలాగే ఈ పర్సన్స్ అనే వాళ్ళకి ట్రాన్సిట్స్ అనేవి ఏ విధంగా ఉన్నాయి, గోచారిత్య ఎలా ఉంది, ఇవన్నీ మనం చూసిన తర్వాత మాత్రమే ఫైనలైజ్గా ఫలితాలు మనం చెప్పే అవకాశం ఉంటుంది. మనం ఈ విధంగా కంప్లీట్గా అనాలిసిస్ చేసిన తర్వాత మాత్రమే ఈ 11వ స్థానంలో ఉన్న కుజగ్రహం పాజిటివ్గా పనిచేస్తున్నాడా లేకపోతే నెగిటివ్గా పనిచేస్తున్నాడా అనే విషయాన్ని మనం ఫైనలైజ్ చేయాలన్నమాట. సో ఈ కాన్సెప్ట్ గురించి నేను అన్ని విషయాలు కవర్ చేశానని అనుకుంటున్నాను. సో ఫైనల్గా ఇది ఫ్రెండ్స్ నా వీడియో. ఏకాదశ భావంలో ఉన్న కుజగ్రహం ఎటువంటి ఫలితాన్ని ఇవ్వగలదు అనే విషయం గురించి ఈ కాన్సెప్ట్ అనేది మీకు అర్థమైందని అనుకుంటున్నాను. అండ్ అలాగే నేను చేసిన ఈ వీడియో అనేది మీకు బాగా యూజ్ అవుతుందని నేను భావిస్తున్నాను. నా సైడ్ నుంచి చిన్న రిక్వెస్ట్ ఏంటంటే మీరు ఎవరైనా కొత్తగా ఈ వీడియో చూస్తున్నా లేకపోతే నా ఛానల్ చూస్తున్నా ఇందులో ఉన్న కంటెంట్ కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా ఈ వీడియోని అయితే లైక్ చేసి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. సో థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ టైం. ఇక చివరిగా ఎవరికైనా పర్సనల్గా కన్సల్టేషన్ తీసుకోవాలి అనే ఉద్దేశం కనుక ఉన్నట్లయితే స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్కి వాట్సాప్ ఆర్ కాల్ చేయండి. నేను వచ్చే అప్కమింగ్ వీడియోస్లో మరి ఇంట్రెస్టింగ్ కంటెంట్తో మీ ముందుకు వచ్చే ప్రయత్నం అనేది ఖచ్చితంగా చేస్తాను. అప్పటి వరకు బాయ్ ఫ్రెండ్స్, సీ యూ వెరీ సూన్.